వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 విడతల మీటింగులు పెట్టుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళ అభ్యర్థులు ఉండకూడదని ఒక ఆయన ఉంటే నేను రానని ఒక ఆయన ఉంటే మేము రావని ఒక ఆయన వాళ్ళని మా మీద ఎందుకని చెప్పడం. అయ్యా మేము ఓడిపోతున్నాం మాకు వద్దని పారిపోతున్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు మీరే మీడియా మిత్రులందరూ మేమే స్టోరీలు చూస్తున్నాం. పిలుపుల మీద పిలుపులు వస్తున్నాయి 4 ఏళ్ల తర్వాత. ఏదో ఒకటి మేమేమనుకుంటున్నామంటే నిన్న మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదో అనుకున్నాం. ఆయన అసలు మాట్లాడలేదంట, చూడలేదంట. ఆడెవరో తలుపుసాటు ఎవరో మాట్లాడుతున్నారంటే మా గురించి ఎందుకయ్యా? ఇప్పుడు వాళ్ళకి 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేవాళ్ళు అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి ఈ నెల్లూరు పార్లమెంటు 7 రోజులు క్వాట్ జరిగితే 1000 కోట్లు వస్తుంది. ఆ 1000 కోట్లు పార్లమెంటుకి అసెంబ్లీకి పెడతారు. వాళ్ళకి ఉంటారు అభ్యర్థులు కాదు, కొట్టుకుంటున్నట్టున్నారు. అదేదో తెలియదు మాకు. ఎందుకు ఎవరు పోటీ చేసి ఎవరు ఉంటారు వాళ్ళు నిర్ణయించుకోవాలి. మాదేముంది నిదానంగా చూసి బటన్ నొక్కడం ఒకటే కాదు. తెలుగుదేశం మేము ఒకటే డిమాండ్ చేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 4 సంవత్సరాల 8 నెలలుగా డిమాండ్ చేస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పథకాలు ఎన్ని రద్దు చేశారో ప్రకటించగలరా? ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో ప్రకటించగలరా అని అడిగాం. చెప్పే పరిస్థితి ఉందా? ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవి ఉన్నాయి, ఇవి రద్దు చేసామని చెప్పానండి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టింది, మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాందీ షాపుల్లో క్యాషే ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఎవరి ముందు అమ్ముతున్నారో ఆ ఫ్యాక్టరీలు ఎవరి అని చెప్పే దమ్ముందా? ఇసుకకి కాంట్రాక్టర్లు ఏనాడైనా ప్రభుత్వ చలానాలు కాకుండా లక్షల్లో క్యాష్, ప్రభుత్వ అధికారులు లక్షల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? చలానాలు ఎందుకు కట్టించుకోవట్లేదు? డీడీలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పే దమ్ముందా? చదివితే 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, ఇసుక మీద కేసులు, మద్యం మీద కేసులు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరిని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు వీడిపోయినాయి.